హలో గాయ్స్, వెల్కమ్ టు హక్కే బాయ్స్. ఈరోజు మనం కొత్త బ్లాగ్ తీపోతున్నాం. బ్లాగ్ ఏంటంటే పుష్ప గారి మూవీకి దట్టు ప్రీమియర్స్ దొరికే టికెట్స్ మనకి అర్ధరాత్రి 2 గంటలకు. అది ఎర్లీ మార్నింగ్ షో ఫస్ట్ మాదే. ప్రీమియర్స్ అంటే ముందర చేస్తున్నారు, బట్ స్టిల్ మాకు అవి దొరకవు. కాబట్టి మా దృష్టిలో పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్స్ లెక్క పుష్ప మూడ్లో ఉంటాయి. సో బ్లాగ్ ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయండి. మొత్తానికి ఎగ్జామ్ అయిపించేసారు ఊళ్ళో ఫుల్ ఆన్ పుష్ప మూడ్లో ది రైస్ చూడాలనేసి ఫుల్ ఆత్రంగా ఉంది నాకు. సో ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి పార్ట్ 1 చూడాలి, రీక్యాప్ వేసి పార్ట్ 1లో ఏం తీసారు మళ్ళీ చూసి ఆ పార్ట్ 1 అయిపోయాక మన యొక్క థియరీస్ని చెప్పి మళ్ళీ దాని పార్ట్ 2ని చూసి రివ్యూ కూడా చెప్తాం సార్. హలో గైస్, ఫుల్ వాన. మనకి ఇంకా పుష్ప అంటే ఈ మాత్రం ఉండాలి కదా. ఎర్త్క్వేక్లు వస్తాయి, వానలు పడతాయి, తుఫాన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. స్టిల్ హైప్ అయితే అలాగే ఉంది. చూద్దాం పుష్పగడి రూల్ ఎలా ఉంటుందో. ఇంత వాన ఉన్నా ఎన్నున్నా పోవాల్సిందే, ఎందుకంటే పెట్టాం కదా అంత రేటు, తప్పదు. సో వెళ్ళాలి. ఇప్పుడు శాండీ రాలని ఒక్కనే బయట తిరుగుతున్నాను, హైప్ కోసం. హైప్ ఎక్కించుకున్నాను, ఇంట్లో ఉండలేక ఆగలేక బయట తిరుగుకుంటా ఉన్నాను. మళ్ళీ దెన్ సినిమా చూడాలి. ఫస్ట్ రీక్యాప్ వేసుకొని చూసి దెన్ మళ్ళీ ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ బాల్గా ఉంది. ఇక్కడ మాట్లాడేది వినిపిస్తుందో లేదో కూడా తెలీదు. వీలైనంత వరకు అడ్జస్ట్ చేస్తాను ఆడియో. ఓకే, కంటిన్యూ మూవీ చూస్తూ కంటిన్యూ దిస్ వ్లాగ్. ఓకే, ఇంకా హైప్ ఎక్కించుకుందాం అనేసి థియేటర్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ వీళ్ళు ఫుల్ హైప్ ఎక్కిచ్చేసారు. నాకు వీళ్ళు చేసే గోల రచ్చా చూసారంటే. వాడికంటే నువ్వే ఎక్కువ సార్లు అంటున్నావు. పుష్ప ది రైజ్ ఫుల్ సెట్ చేసుకున్నావు. అదో అక్కడ పుష్పరాజు ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు, ప్లే చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏం చేస్తున్నారా? అడగాల్సిన క్వశ్చన్ వచ్చింది ఇప్పుడే. ఓకే, మీరు చెప్పండి. పుష్ప 2 మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఈ పాటికి ఈ వీడియో వచ్చేసరికి మీరు చూసేసి ఉంటారు ఆఫ్ కోర్స్ మూవీ. సో మీ యొక్క థాట్స్ అనేవి చెప్పండి కమెంట్స్లో. సరే, టైం ఎంత అండి? టైం చూపి. వెయిట్, బయలుదేరాల పదా. 1 అయింది. మన షో ఎంతకి? 1:55. కాదు, నాకు డౌట్. ఎగురుతూ ఉంటారా? అంటే బాయ్ ఫ్యాన్స్ అంతా పిల్లలు కదా, నైట్ టైం బయటికి పంపించారేమో అనేసి చిన్న డౌట్ నాకు. ఓకే, ఈ టైంలో భయంకరంగా ఉంది క్లైమేట్ అయితే. ఫుల్ చలికి జిగా అన్నట్టుంది. పుష్పరాజ్ తగ్గేదేనా? పుష్పగడ్ రూల్ చూడడానికి ఏంద్రా ఇంకా థియేటర్ నిండలా? మ్యాచ్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద టోర్నమెంట్ is coming on the screen. In a few minutes we gonna witness the world record. అంటే అది బాహుబలి రికార్డ్ కొడుతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అనమాట. చేసుకున్నాం, ఫిక్స్ అయిపోయాం మేము బాహుబలి రికార్డ్. వీడియో చూసుంటారు కదా, ఇప్పటికి సినిమా చూసింటే మీరు మీ యొక్క థియరీ కాదు అడిగేసాం ఆల్రెడీ. ఎక్స్పీరియన్సెస్ ని చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాం. కమెంట్ చేయండి అయ్యా సామే, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడగలేదు, ఎన్నిసార్లు అడగాలి? ఆగలేకున్నా నేను. పుష్పరాజు గారు ఇప్పుడే పాట హైప్ లో వచ్చిన్నావు, ర్యాంప్ ఫుల్ హైప్ లో ఉన్నావు.
బయట వెళ్దాం బట్ గోవాల శ్రీ టైం చూపించు టైం చూపించాలి టైం లైన్ తెలియాలి మన వాళ్ళకి ఎన్నిసార్లు చూపిస్తారు శ్రీ టైం 5:37 అంటే ఇప్పుడే మూవీ అయిపోయింది మరి అందరూ లేచే టైం పోయి పడుకోవాలి. మొత్తానికి సినిమా అయితే కంప్లీట్ చేసాం. పొద్దున్న టైం ఎంత అయింది? 5:45 అవుతుంది. 5:45. సో ఇంకా ఇంటికి వెళ్ళి పడుకోవాలి. సో ఫాస్ట్గా మా ఒపీనియన్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఏమనిపించింది నీకు? నాకైతే ఆల్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అంటిల్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఇలా తీసుకెళ్ళి ఆపేశాడు అనమాట. నాకు అది ఎట్లుందంటే అన్సాటిస్ఫాక్టరీ అనమాట. నేను 338 రూపాయలు టికెట్ రా అంత పెట్టి వెళ్ళి నాకు ఏదో కొత్తగా స్టోరీ ప్రోగ్రెస్ అయినా ఏమనిపించలే. అదొకటే డిసప్పాయింట్మెంట్. నాకు అదే కొన్ని సీన్స్ మాత్రం భలే అనిపిస్తాయి. అసలు అవేంటో చెప్పగానే మీరు వెళ్తే మీకే తెలుస్తుంది. ఆ సీన్స్ మాత్రం భలే ఉంటాయి. కానీ మొత్తం ఓవరాల్గా ప్యాకేజ్గా తీసుకుంటే మాత్రం యావరేజ్. అంటే ఎందుకో ప్రోడక్ట్ అన్ఫినిష్డ్గా అదే అన్ఫినిష్డ్గా అనిపిస్తుంది అనమాట. అంత ఏదో చూసేసాం ఏదో అయిపోయింది అన్న ఇదిలో ఉండదు. చాలా జరిగినట్టు ఉంటుంది కానీ ఏం జరగదు. అదొకటే. మళ్ళీ డిఎస్పీ అయితే పార్ట్ 1 కంటే పార్ట్ 2 మాస్ డ్యూటీ చేశాడు. అండ్ అల్లు అర్జున్ దానికి నాకెందుకో 1 కంటే దీంట్లోనే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశాడు అనిపిస్తుంది. అందరూ వేసుకుంటారు నోటు కట్ట. స్క్రీన్ ప్లే ఎక్కువ జరుగుతుంటే స్టోరీ తక్కువ అనిపిస్తుంది. ఎందుకో దీన్ని కూడా దేవరా మాదిరి లాగి కట్ చేసినట్టే ఉంది. మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంది. సో అంత దానికోసం ఎత్తి పెట్టారనమాట. సో ఐ ఫీల్ నాట్ వర్త్. అంత పెట్టి నేను ఇంత టికెట్ పెట్టి ఎంత చూసినట్టు ఏం అనిపించలేదు. బట్ ఓవరాల్గా మూవీ వాస్ ఫైన్. ఓకే ఏమో దీంతో బాహుబలి రికార్డ్సా అంటే నాకు తెలీదు. అది బేస్డ్ ఆన్ ది ఫ్యాన్స్ క్రౌడ్ ఫుల్. మనం పుష్ప గురించి ఎక్స్పెక్ట్ చేసామా? అవ్వలేదా పుష్ప? ఏమో దీన్ని కూడా చూడాల్సిందే. ఫ్యూచర్ విల్ టెల్ us. మీరు మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్స్ చెప్పండి. మాకే రకరకాలుగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. సో సైనింగ్ ఆఫ్ మీ హ్యాచే వాయిస్. I am going to make a new video, so please whatever. Please I